వేళ మరి జరగటానికి ప్రభు కృప చూపారు. ఈ సమయంలో బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. వజ్రమ్మ గారు అంతేగా వజ్రమ్మ గారి కుటుంబానికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రమేళ అనే దేవుడు ఆశీర్వదించి మరి చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించి ఆ బిడ్డను దేవుడు కోడి తన పిల్లలను రెక్కల క్రింద దాచినట్లుగా దాచి దాదాపుగా 365 రోజులు ఒకరోజు అటు ఇటుగా తన రెక్కల నీడను దాచి ఈరోజు మొదటి జన్మదిన వేడుకను జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కని పేరు పెట్టారు, ధన్య. ధన్య అసలు ఆ మాటే ఒక శ్రేష్టమైన మాట. ధన్యులు, ధన్యత, ధన్యము చాలా పర్యాయ పదాలు ఆ మాటకు. ప్రాపకుడు వైతివి, తల్లి గర్భము నుండి
నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవి, నిన్ను గూర్చి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాట కీర్తనకారుడు చెప్పిన మాట గుర్తు చేసుకుంటే ఇది కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలనేది ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి. 109వ కీర్తన మొదట వచ్చిన ప్రకారం చదవకూడదు. నా స్తుతికి కారణభూతుడు అయిన దేవుడు అంటాడు కనుక ధన్యకు దేవుడిచ్చిన మరొక శ్రేష్టమైన సంవత్సరమును దయా కిరీటాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. 139వ కీర్తన 13, 14 వచనాల ప్రకారం నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. కనుక ఈరోజు మరి పిలుపు పిల్లల వల్లే ప్రవచించే బిడ్డగా తయారు చేయండి. ఈ మధ్యకాలంలో ఇటువరకే చందమామర అభివృద్ధి ధన్యత మీద అలాగ ధన్యం మీద ఉండాలని తల్లిదండ్రులను మరి కుటుంబ సభ్యులందరూ దేవుడు ఆశీర్వదించి ఇలాంటి జన్మదిన వేడుకలు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు విడమించాలని ఆయుష్యమని అతడు నేను వరమనుగగా సదాకాలము నుంచి దీర్ఘాయుస్తానన్న దేవుని ఆయుష్ ఆరోగ్యము సమస్తము ధన్యం మీద ఉండాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్న దేవుడు ఈ మాటలను ఆశీర్వదించాక అవకాశం వచ్చిన మనల్ని పాస్టర్ మా నిండు వందనాలు తెలియజేస్తాను. కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి అడిగినందుకు అతడు దేవుడు నీ సేవకునకు దయచేసినటువంటి పిల్లలు. చాలు. పిల్లలను ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడే. ఇప్పుడు ప్రవీణ్ ప్రమిలకు ఎవరు బిడ్డను అనుగ్రహించారు? దేవుడే. ఏసావు అడుగుతున్నాడు, ఎవరు ఈ పిల్లలు అని స్త్రీలు పిల్లల దగ్గర అడుగుతుంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నీ సేవకునికి దయచేసినటువంటి పిల్లలు. పిల్లలు ఎవరి చేత మనకి ఇవ్వబడ్డారు? దేవుని చేత. దేవుడే మనకు బిడ్డలను అనుగ్రహించారు. ఒక కుటుంబ స్థితిని దేవుడు కలుగు చేసి వారిని దేవుడు ఆశీర్వదించి వారికి సంతానం ఇచ్చి బిడ్డల కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఇవ్వగలుగుతూ వచ్చారు అంటే దేవుడే. అలాగే బిడ్డలను దేవుడు మనకు అనుగ్రహించారు. అలాగే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమై ఉందో బైబిల్లో మనం చాలా సార్లు ఎరుగుతాం కదా. అలాగే నేను 1-2 మాటలు నేను తల్లిదండ్రులకు నేను సూచనగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇచ్చినటువంటి బిడ్డ కొరకై మనం ఏమి చేయగలగాలో పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలా రాయబడుతూ ఉంది. నేను నీకు ఆజ్ఞాపించు మాటలు మొదట నీ హృదయంలో ఉండాలి, నీ కుమారులకు అది అభ్యసించాలి. చదువుతాను లేచినప్పుడు చాలు 4:9 అంటాడు కుమారులు కుమార్తెలు. ఏమి చెప్పాలంటే దేవునిని గురించినటువంటి మాటలు బిడ్డలకు చెప్పగలగాలి అనేది అక్కడ ఆత్మదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట. ఎవరైతే చిన్ననాటి నుండి దేవుని వాక్యమును దేవుని మాటలలో ముందుకు నడిపించబడతారో ఆ బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వారిలో ప్రభువుడు ఎవరంటే తిమోతి. బాల్యము నుండి దేవుని వాక్యమును వారి తల్లి ఏమి చేశారు అంటే ఆ లేఖనాలు వారికి తెలియజేస్తూ వచ్చారు. అందుకే తిమోతి దీవించబడ్డాడు. ధన్యకు చక్కగా మరి వారి నాయన మాట వింటూ ఆ ప్రాంతంలో చక్కగా ఎదగటానికి దేవుడు కృప చూపాడు. ఒక సంవత్సరం సో పాస్ట్ 1 year దేవుడు మా కుటుంబంలో చాలా అద్భుతాలు చేశాడు. పాప ఏప్రిల్ 10వ తారీఖున పుట్టింది పోయిన సంవత్సరం. చాలా సంతోషం. మేము 1 నెల 2 నెలలకి మళ్ళీ పాపకి
అనారోగ్యం, హాస్పిటల్కి వెళ్ళాము, ఏం లేదులే అన్నారు. జరిగిన 2 రోజులకి అట్లా ఏం లేదు అన్న 2 రోజులకి మళ్ళీ అనారోగ్యం వచ్చింది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ఈసారి వారం రోజులకు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. బట్ హాస్పిటల్లో కూడా ఎటువంటి అనారోగ్యం అనేది తేలలేదు. మరి అది దేవుడు ఏం లేదు, మీరు భయపడొద్దు అని మాకు సందేశం ఇచ్చాడో తెలియదు, కానీ మేము మా జాగ్రత్తలో మందులు వాడాము. కానీ ఎటువంటి అనారోగ్యం, ఒక చిన్న జ్వరం కూడా నాకు ఎక్కువ లేదు, జలుబు తప్ప ఏం లేదు ఈ సంవత్సరం పాటు మా పాపకి. దేవునికి స్తోత్రం. అండ్ అందరూ మా ఆహ్వాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ముందుగా దేవునికి, తదుపరి కూడి వచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులకు నా వందనములు. గడిచిన సంవత్సరాంతం వరకు మా ఫ్యామిలీని దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. మా పాప 3 months వరకు చాలా హ్యాపీగా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్ళాను అంటే చెకప్ కోసమే వెళ్ళాను, వేరే విధంగా జలుబు కానీ జ్వరం కానీ ఏది రాలేదు. అయితే 3 months కంప్లీట్ అయ్యి 4th month వచ్చిన 4 daysకి నా పాపకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే చీరాలు తీసుకెళ్తే అక్కడ ఏం లేదు. అక్కడైతే పాప చాలా చిరాకు చేసింది, కానీ అక్కడైతే ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని చేస్తున్నారు, కానీ ఏం చెప్పలేదు. ఇట్లా కాదని చెప్పేసి వచ్చేసాం. వచ్చిన 1 weekకి మళ్ళీ పాపకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. పొన్నూరులో పెట్టుకొని అక్కడ 4 days ఉండి అక్కడ స్కానింగ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ బర్త్డే వరకు కోర్స్ వాడాలి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పాప హ్యాపీగానే ఉంది, ఎలాంటి సిక్నెస్ రాలేదు తనకి. అందుని బట్టి దేవునికి వందనములు. అదే రీతిగా మా కుటుంబంలో ఒక విషాదకరం కూడా జరిగింది. మేము మా తల్లిని కూడా కోల్పోయి ఉన్నాము. మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థించండి. ఈరోజు నా తల్లి ఉన్నట్లయితే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ దేవుడు మా నుండి ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. జనరల్ గారు సాధించినారు. 140 దేశాల్లో స్థాపించిన గొప్ప దైవజనులు. కేక్ కట్ చేసే ముందు ప్రార్థన చేసి దేవుని ఇచ్చేద్దాం, తర్వాత కేక్ కట్ చేయొచ్చు, ఫోటోలు దిగొచ్చు. వందనాలు. ప్రత్యేకంగా నల్లమూతు వారి ఫ్యామిలీల కొరకై మీకు స్తోత్రం, జల్లపేగుల వారి ఫ్యామిలీ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చేరిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికుల కొరకు వందనాలు. సంఘం కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డ కేక్ కట్ చేస్తుండగా ప్రభా బిడ్డను దీవించండి. కేక్ ఎంత మధుర మాధుర్యము తన జీవితం కూడా ఉండగలిగే కృపణ భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు మెచ్చిన మంచి వాతావరణం కొరకే మీకు స్తోత్రాలు ప్రభా. మీ కృప మీ సన్నిధి వరకు నడిపించి బలపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నత నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడిన మనకు సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా జన్మదినాన్ని జరిగి చుట్టూ ధన్యకు సదాతోడి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And happiness too. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you. From old friends and new. May good luck go with you. And happiness too. Happy birthday to you. Happy birthday to you.
ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా. నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే. నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే. నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు. నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా. గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద. దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం. దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం. వర్ణాల ముఠ వజ్రాల ముఠ వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే. నాలాలి పాటే నీ అల్లరే నే దాచుకున్న జాబిల్లివే. నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే. నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే. నా కన్న ప్రేమ నీకున్న సీమ వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలను పే అమ్మ లాలనా. ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల
గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి నెలకోయిలమ్మ. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తినేలూరి పారే ఏరునంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గలు గిల్లేసి, ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. ఇలా చూడరా నాన్న, ఇలా చూడు నా కన్నా, నువ్వే నాకు అన్నీనంట. ఓ వరాల మూట నిన్నే వీడి ఎట్టా ఉంటా. ఇలా చూడరా నాన్న, ఇలా చూడు నా కన్నా, నువ్వే నాకు అన్నీనంట. ఓ వరాల మూట నిన్నే వీడి ఎట్టా ఉంటా. ఉలికి పడే క్షణములలో తలని మిరేచి యవ్వనా, కలలు కనే సమయంలో తలవాల్చే దిండవ్వనా. లాలై లాలించనా, పాలై పాలించనా. ఇలా చూడరా నాన్న, ఇలా చూడు నా కన్నా, నువ్వే నాకు అన్నీనంట. ఓ వరాల మూట నిన్నే వీడి ఎట్టా ఉంటా. ఆనందం నువ్వుగా నా
కళ్ళారాదిష్టే తీయనా ఎన్నేళ్ళకైనా రెప్పల్లో నిన్నే కాయనా ఎల్లదిగే నిన్ను చూసి ఎనలేని సంతోషం కళ్ళారాదిష్టే తీయనా ఎన్నేళ్ళకైనా రెప్పల్లో నిన్నే కాయనా పండుగలా మారింది నీ వలనే మా జీవనము నిండుదనం దొరికింది ఈ సంబరమే నీ వరము నీ జతలో కదలికే మరిచెను మా కాలము సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి 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 మంచి జాబిల్లి 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 నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమావే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కను పాపల్లే కాసుకొని నీ నీడలో పసిపాపల్లే చేరుకొని సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా
నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకే వింత. ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వింత. సంతంలో సందడంతా చంద్రుల్లో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంత. ఎన్నో ఎన్నో రాగాలు